హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను ప్రిపేర్ చేసేది ఎగ్ విత్ టమాటా కర్రీ. బాయిల్డ్ ఎగ్స్తో కాదండి, ఎగ్ బుజ్జీ లాగా దాన్ని టమాటాతో చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వీటికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువేనండి. టమాటా, ఆనియన్, ఎగ్స్ లైట్ ఎక్కువ తీసుకోకూడదు, కొంచెమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎగ్ డామినేట్ చేస్తుంది కర్రీకి. సాల్ట్, కారం, ఆయిల్, కొత్తిమీర. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. టమాటా, ఆనియన్, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి, ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ ఆనియన్ వేయాలి. చూడండి, ఆనియన్ వేసాను. దీంట్లో మీకు ఒక చిన్న చిక్క, ఆనియన్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసేయాలి వెమ్మటే. నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్ మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆనియన్ బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోద్దండి. చూడండి, ఇలా మూత పెట్టుకున్నాను నేను. ఒక 5 minutes ఆగి కలుపుకోవాలి. టమాటా బాగా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఒకటి చెప్తా అండి, ఎప్పుడు ఎగ్ బాయిల్ చేసి అంటే పిల్లలు ఇష్టపడరు. ఓన్లీ ఆనియన్తో ఎగ్ ఫ్రై అన్నా కూడా బోరింగ్ అనిపిస్తుంది. చపాతీలోకి అయితే బాగుంటుంది. ఇది టమాటాతో ఎగ్ కర్రీ చేసుకుంటే చపాతీలోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇది 2 విధాలుగా తినొచ్చు. చాలా సింపుల్గా 10 to 15 minutesలో, 10 minutes లేదంటే 10 to 15 minutesలో అయిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. బాగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. చూడండి, ఇలా నేను 2 eggs తీసుకున్నాను ఈ కర్రీకి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 minutes, 2 to 3 minutes చాలండి. 5 minutes అవసరం లేదు, ఎగ్ కుక్ అయిపోద్ది. చూడండి, ఎగ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కుక్ అయింది కారం వేసినాక. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుద్దండి. మీకు నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. థ్యాంక్ యూ.